ఒక 18 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి చిన్న ఇబ్బంది కలిగి పాపం అర్చక స్వామి ఇక్కడ అంతరాలయంలోని ఇక్కడ పాతగా ఉండేటువంటి ఆలయంలో అంతరాలయంలో అర్చక స్వామి పాపం ఊరేసుకొని పాపం అతనికి ఏదో బాధ వల్ల మరణించాడు. తర్వాత ఆలయం కొన్ని రోజులు అలా ఉండి అర్చక స్వాములు ఎవరు కూడా పాపం భయపడ్డారు స్వామి దగ్గరికి రావడానికి. ఆ సందర్భంలో నేను వేరే ఆలయంలో అర్చక స్వామిగా ఉండేటువంటి సందర్భంగా నేనే నరసింహస్వామికి ఉపాసకుడిని. నేను నాకు చాలా కాలం నుంచి నారసింహ ఉపాసన ఉంది. ఆ ఉపాసన చేస్తున్న దాని మీద నేనేం చేశానంటే అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాలు ఈ ఆలయానికి వచ్చాను. వచ్చి ఈ ఆలయంలో అప్పుడు కాస్త ఇవన్నీ కూడా సంప్రోక్షణలు చేసి మళ్ళీ ఆలయాన్ని తీసి ఈ గ్రామస్తులందరూ కూడా కొద్దిగా ఆ సందర్భంగా కొద్దిగా వాళ్ళు ఆలయంలో అర్చకుడు అదేంటి నరసింహస్వామి ఉగ్రంగా ఉన్నారు అనేటువంటి సందర్భంలో కొంతమంది కొంత భయపడ్డారు. వాళ్ళందరికీ కూడా అవన్నీ పటాపంచలు చేసి మళ్ళీ ఆలయాన్ని పునర్వైభవాన్ని తీసుకొచ్చి చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకొస్తాం. అయితే అలా చేస్తూ ఉన్న సందర్భంలో మేమందరం కూడా ఇందాక మీకు వీళ్ళు మాట్లాడిన ఆలయ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మేమందరం అప్పుడు అనుకున్నాం ఆలయం బాగా డౌన్ అయిపోయి ఉంది, దీనిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సరే అది ఎప్పటికి జరిగితే అప్పుడు జరుగుతుందని ఒక సంకల్పంతో అనుకున్నాం. ఆ సందర్భంలో ఏం చేశామంటే ఆలయంలో ఈ ఊర్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయం గురించి ఉన్నటువంటివన్నీ పోయి చక్కగా స్వామి చాలా శాంతమూర్తి, నరసింహస్వామి చాలా ఇక్కడ అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని అందరికీ తెలియచేసేలా కార్యక్రమాలను చేపట్టి చేశాము. స్వామి కూడా అందరినీ అప్పటి నుంచి చాలా విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. దానికి ఒక కారణం ఉంది. అప్పుడు ఆ సందర్భంలో ఏం చేశామంటే భీమవరంలో ఉండేటువంటి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారిని అప్పుడు 5 రోజులు తీసుకొచ్చి ఇక్కడ మేము ఉంచి స్వామివారి దగ్గర ఇక్కడ రామానుజుల వారి త్రినక్షత్రోత్సవాలు చాలా వైభవోపేతంగా చేశాము. అలా చేసిన తర్వాత వేలాది మంది భక్తులు 5 రోజుల పాటు నిత్యం తీర్థగోష్ఠి ప్రసాదాలు, చాలా స్వామికి విశేషమైన యాగాలు, హోమాలు, యజ్ఞాలు చాలా బాగా జరిగాయి. అవి జరిగిన తర్వాత ఊరి ప్రజలకే కాక చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా నమ్మకం కలిగి స్వామి చాలా అనుగ్రహిస్తున్నాడు, చాలా వైభోగంగా జరుగుతోంది మళ్ళీను అని చెప్పి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆలయానికి రావడం మొదలుపెట్టారు. స్వామి ఇదివరకన్నా విశేషంగా అనుగ్రహించడం మొదలుపెట్టాడు. వీళ్ళందరినీ దగ్గరికి తీసుకున్నాడు.